చేతి వృత్తుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆదరణ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు పనిముట్లు అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుముందు ఇలాంటి పథకాలు కొనసాగించాలని కోరుతున్నారు. చేతి వృత్తుల వారు స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయంగా ఆదరణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల వారికి పనిముట్లు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని సభాపతి కోడెల అన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన ఆదరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిలకలూరిపేటలో జరిగిన ఆదరణ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబం కనీస ఆదాయం 10,000 రూపాయలు ఉండాలనే సీఎం సంకల్పంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరులోని విజ్ఞాన మందిరంలో లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు. తాము స్వయం సమృద్ధి సాధించేందుకు అన్ని విధాలా సహాయం చేస్తున్న సీఎం చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఈ హెల్ప్ ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. ఇలాగా ఎన్నో పథకాలు మాకు ఇవ్వాలని, మహిళలకి ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడికి ఏ ఆఫీసులకి ఎటు వెళ్లకుండా మాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2 సంవత్సరాలు చేస్తుంటే గవర్నమెంట్ వచ్చి పెట్టలేదండి. తెలుగుదేశం వచ్చాక ఈ ఆదరణ 2% పెట్టుకుంటే మాకు చేతి వృత్తులకి కుర్చీ అందజేశారండి. ఆదరణలో వాషింగ్ మిషన్ పెట్టుకున్న కరెక్ట్గా 15 రోజులకే వచ్చింది వాషింగ్ మిషన్. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. పేదల కళ్లల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆదరణ పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆదరణ పథకం కింద లబ్ధిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు. ఒంగోలులో జరిగిన ఆదరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులకు పనిముట్లు అందజేశారు. ముఖ్యమంత్రి గారు పేదరికంపై గెలుపు, ప్రతి పేదవాడి వాడి ఆర్థిక స్థితి పెరగాలి, వాళ్ళ ఆదాయం పెరగాలి, వాళ్ళ ఆదాయం పెరిగితేనే ఈ రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది అని ఆలోచించి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలంటే వాళ్ళ నైపుణ్యం పెరగాలి, నైపుణ్యం పెరగాలంటే వాళ్ళకిచ్చే పనిముట్లు నైపుణ్యంగా ఉండాలని ఈ ఆదరణ 4 పథకాన్ని 4 విడతల్లో 4 లక్షల మందికి రాష్ట్రంలో ఇస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక తోడ్పాటునందించాలనే సంకల్పంతో ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పనిముట్లు, చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఆదరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు లబ్ధిదారులకు పనిముట్లు అందజేశారు. కాకినాడ పురపాలక కార్యాలయంలో పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వివిధ పనిముట్లు, ఆటోలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదరణ పథకం కింద లబ్ధిదారులకు కొండ్రు మురళి పనిముట్లు అందజేశారు.